ఏంటి ఇలా వచ్చావు? అమ్మేది నాన్న. అమ్మా అమ్మా అమ్మా. లక్ష్మీ పిండి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళింది. అయినా నువ్వెందుకు వచ్చావు? అనన్య, అనన్య, అమ్మా అనన్య, అమ్మా అనన్య, లేమ్మా, ఏమైందమ్మా, ఏమైంది? అనన్య, 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 ఏ అనన్య, ఆగు! అనన్య, అనన్య, ఏం చేస్తున్నావు? తలుపుది! అనన్య, తలుపుది! ఏం చేస్తున్నావు నువ్వు? తలుపుది! అనన్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు నాన్న, ఆ ఆనంద భైరవికి పడుతుంది ఇప్పుడు. ఆనంద భైరవికి పిచ్చి పట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? తలుపుది ముందు. నాకు అన్ని అర్థమవుతున్నాయి నాన్న, అర్థం కానిది నీకే. అదే నేనేం చేస్తున్నానో నీకే అర్థం కావట్లేదు. ఏం చేయబోతున్నానో ఆ ఆనంద భైరవికి అర్థం కాదు అంటున్నాను. అనన్య, ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకుని తలుపుది ముందు. అబ్బా, ముందు నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు నాన్న, లేకపోతే సీన్ చాలా వైలెంట్ గా ఉంటుంది. అనన్య, తలుపుది నువ్వు. నాన్న ఫోన్ ఇక్కడ. నాన్న కాల్ చేస్తున్నారు, విష్ చేయడానికి అయి ఉంటుంది. హలో నాన్న. అమ్మా, నేనమ్మా, అమ్మని. నా తరువాత పుట్టిన నీకే అంతుంటే నీకు ముందు పుట్టిన నాకెంతుండాలి? నేనుండగా మీరు ఈ ఇల్లు దాటి ఒక్క అంగుళం కూడా అడుగు ముందుకు వేయలేరు. అవునా? అదే చూద్దాం నాన్నా. రే, పక్కకి జరుగుతారా? 4 తగిలించమంటారా? దాటెళ్ళండి చూద్దాం. హనుమంతుడి ముందు కుప్పి గంతులు, ఈ అనన్య ముందు అవాకులు చెవాకులు పేలితే ఇదిగో ఇలాగే ఉంటుంది మీ పరిస్థితి. హే, నువ్వు చేస్తుంది తప్పు.
నాన్నగారు లోపలంతా సౌకర్యంగానే ఉందా? అమ్మా శరణ్య, తలుపు తీ. పల్లవి, పరిస్థితి చూస్తుంటే మనం ఇక్కడే ఇలాగే సెటిల్ అయిపోతామేమో. అలా జరగడానికి వీల్లేదండి. ఆనంద భైరవి గారు మనకప్పగించిన బాధ్యతని పూర్తి చేయకుండా ఈ ప్రాణం పోదండి. హలో మేడం, ఇలాంటి హీరోయిజం డైలాగులు పంచుల కోసం చెప్పడానికి మంచిగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. పనవ్వదని చేతులు కట్టుకుని ఇక్కడే ఉండాలా? మనం స్పెషల్ గా చేతులు కట్టుకోకర్లా, వాళ్ళే విడిపించుకోవడానికి వీలు లేకుండా కట్టేశారు.